ఎన్ఆర్ఏ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తా విశేషాలు। నా పేరు ఏ హొన్నూరప్ప। నేను సమాచార హక్కు పరిరక్షణ సంఘం ఆంధ్రప్రదేశ్ కమిటీ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను। సమాచార హక్కు చట్టం వచ్చి రేపు 12వ తేదీకి 20 సంవత్సరాలు దాటి 21వ సంవత్సరంలోకి అడుగుతుంది। కానీ సమాచార హక్కు చట్టాన్ని అనంతపురం జిల్లాలో సక్రమంగా అమలు చేయలేదు। సమాచార హక్కు చట్టాన్ని ఏదో ఒక విధంగా రక్షించుకోవాలనే ఉద్దేశంతోనే సమాచార హక్కు పరిరక్షణ సంఘం అనే సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది। ఇది ముఖ్యంగా 2018లో వచ్చినటువంటి చట్ట సవరణకు వ్యతిరేకంగా ఆ రోజు 2019లో మేము సంఘాన్ని స్వతంత్రంగా స్థాపించాము। ఆ సంఘాన్ని స్థాపించిన తర్వాత సంఘంలో జిల్లా వ్యాప్తంగా అసెంబ్లీ నియోజకవర్గ వారీగా కమిటీలను కూడా ఏర్పాటు చేశాము। 21వ సంవత్సరంలోకి అడుగుతున్న సందర్భంగా 13వ తేదీ కార్యక్రమాన్ని కూడా రూపొందించడం జరిగింది। సమాచార హక్కు పరిరక్షణ సంఘం ముఖ్య ఉద్దేశము పరిపాలనలో పారదర్శకత, అధికారుల్లో జవాబుదారీతనాన్ని తీసుకొచ్చి అవినీతిని తగ్గించాలనేటువంటి ఒక మహత్తర ఆశయంతో కేంద్ర ప్రభుత్వం రూపొందించిన చట్టము। అయితే జిల్లాలో అధికార యంత్రాంగం సక్రమంగా పనిచేయడం లేదు కాబట్టి మేము మాలాంటి సంఘాలు స్వచ్ఛందంగా పనిచేస్తున్నాయి। స్వచ్ఛందంగా పనిచేసే దాంట్లో భాగంగా 13వ తేదీ భారీ ఊరేగింపు తర్వాత జిల్లా కలెక్టర్ గారికి ఒక మెమరాండం ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది। ఇందులో మేము కూడా పాల్గొంచుకొని మిగతా ప్రజా సంఘాలను కలుసుకొని ముందుకెళ్లాలని నిర్ణయించడం జరిగింది। అయితే ఇప్పటి వరకు అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గానికి మహిళా కమిటీ కూడా అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గానికి పేరు కొత్తూరి రంగనాయకమ్మ గారి అధ్యక్షతన ఒక కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది। జిల్లా కమిటీలో అనంతకుమారి గారు ఉపాధ్యక్షురాలుగా ఉన్నారు। కానీ మహిళా కమిటీ సపరేట్ గా అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలో కమిటీ ఏర్పాటు చేయాలి। ఈరోజు ఈయన అధ్యక్షతన ఒక కమిటీ ఏర్పాటు చేయాలి। కమిటీ ముఖ్య ఉద్దేశము మహిళలకి ఎక్కువగా ఈ సమాచార హక్కు చట్టాన్ని తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది। అదేవిధంగా సమాచార